వినుకొండ పట్టణ ప్రజలకి అందరికీ నమస్కారం అండి. మన స్థానిక శాసనసభ్యులు ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ఆంజనేయులు గారి సలహాలు సూచనలతోటి మన సింగర్ చెరువు ఎస్ఎస్ ట్యాంక్ సమ్మర్ స్టోరేజ్ ట్యాంకులో మనకి 800 ఎంఎల్లో ఉన్న కెపాసిటీ ఉన్న చెరువుని మొన్న వచ్చిన వాటర్ దింపడం జరిగింది. ప్రస్తుతానికి ఇంకా 10 రోజులు కూడా మనకు వాటర్ వస్తుంది. ఈలోపు మన శాసనసభ్యులు వారు ఇచ్చిన ఆదేశాల ప్రకారం దొండపాడు చెరువు నుంచి కూడా ఒక కాలువ లాంటి తవ్వుకొచ్చి దొండపాడు చెరువు నుంచి కూడా నీరు అనేది తీసుకొచ్చి సింగరి చెరువు మన సమ్మర్ స్టోరేజ్ ట్యాంకులో నిల్వ ఉంచి అక్కడి నుంచి కూడా నీరు ఇద్దామని ఇవన్నీ కూడా ఏర్పాట్లు చేయడం జరిగింది. దీని ప్రస్తుతానికి నీరుని ఎవరు కూడా వృధా చేయొద్దు. నీరు అది చాలా మనకి జల జీవనానికి జీవనాధారంగా ఉపయోగపడుతుంది. చాలామంది మేము వెళ్ళిన చోట కూడా చెప్తున్నాం, ఆ పంపులు వస్తూ ఉంటే పైన ట్యాంక్ నిండిపోయినా కట్టేయకపోవటం, పంపులు వదిలేసేయటం, పంపుల్ని ఇరిగిపోయిన కూడా పట్టించుకోకుండా ఉండటం, రోడ్లు కడగటం, అనవసరంగా వాటిని వేస్ట్ చేస్తున్నారు, వీధులు కడగటం ఇలాంటివి చేస్తున్నారు. నీరు చాలా ముఖ్యమైనది. 10 రోజులు నీళ్ళు లేకపోతే ఎంత ఇబ్బంది పడతారో అందరికీ తెలుసు. రోజు రోజు ఇచ్చే క్రమంలో కూడా ఒక రోజున విద్యుత్ సరఫరా అంతరాయం జరిగినప్పుడు కానీ, మేము ఇవ్వటం ఆలస్యమైనప్పుడు కానీ, అలాంటప్పుడు మీరు ఎంత ఇబ్బంది పడుతున్నారో ప్రతి ఒక్కరు కూడా అందరికీ తెలుసు. ఎవరైనా ఇబ్బంది పడుతూ ఉంటే మున్సిపల్ ఆఫీస్కి ఫోన్ చేసినట్టయితే ఆ ఏరియా ట్యాంకర్లు కూడా ఇమీడియట్లీగా పంపిస్తూ జరుగుతుంది. రాబోయే రోజుల్లో ఒక 10 రోజులు ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి ఇప్పుడు రోజు ఇచ్చేది అవసరమైతే దానికి తగ్గట్టుగా మీ అందరికీ ముందుగానే తెలియపరిచి 1 గంట ఎక్కువసేపు ఇచ్చి మర్నాడు ఆపుకొని మీ అవసరాలకు అనుగుణంగా ఇప్పుడు ఏదైతే క్వాంటిటీలో ఇస్తున్నామో అదే క్వాంటిటీలో మీ అందరికీ కూడా తలకి ఒక్కింటికి 95 లీటర్ల చొప్పున నీటిని సరఫరా చేయడం జరుగుతుంది. ప్రతిరోజు 7.1 KLD మనం MLD లీటర్లు అనేది ఇస్తున్నాం. మనం 100 రోజులు స్టాక్ పెట్టుకుందాం. దీని మీద కూడా పెద్ద ఎత్తున సలహాలు సూచనలు కూడా ఎమ్మెల్యే గారు ఇచ్చారు. వారి ఆలోచన ప్రకారం కూడా దాన్ని చేస్తున్నాం. నాగార్జున సాగర్ కుడి కెనాల్ నుంచి ఈ నెల 25వ తారీఖు లోపు వాటర్ వస్తాయి అని చెప్పి అధికారులు తెలియపరుస్తున్నారు. దీన్ని బట్టి ఈ 10 రోజులు కూడా మనం జాగ్రత్తగా, ఈ రోజున 11వ తారీఖు వచ్చింది, 25వ తారీఖు వరకు జాగ్రత్తగా నీరు వాడుకున్నట్టయితే మనకి ఎటువంటి తాగునీటి ఎద్దడి కానీ సమస్యలు కానీ రావు. కాబట్టి ప్రజలందరూ కూడా కోఆర్డినేట్ చేసి నీరుని వృధా చేయొద్దు. నీరే ఆధారం, నీరే జీవనం, నీరే మన ప్రమాణానికి మన జీవన ప్రమాణాలు మెరుగుపరుచుకోవాలంటే నీరుని వృధా చేయొద్దు. కాబట్టి అందరూ కూడా దయవుంచి అర్థం చేసుకుని నీరు వృధా చేయొద్దు. ప్రతి నీటి బొట్టు ఎంతో విలువైంది కాబట్టి నీరుని జాగ్రత్తగా వాడుకోవాలని పేరున ఉన్న ప్రతి ఒక్కరికి కూడా పేరున తెలియజేస్తున్నాం. ధన్యవాదాలు.